హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే మన సోయాబీన్ అంటే న్యూట్రెలా మిల్ మేకర్లు ఉంటాయి కదా, సోయాబీన్ అంటారు, సోయా చంక్స్ కూడా అంటారు. దానికైతే కీమా లాగా మనం అయితే మంచిగా ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేస్తాం. ఓకేనా? మీకు చేసైతే మొత్తం చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా తక్కువ మసాలాలతో మనం అయితే చేసి చూపిస్తాను నీకు. ఓకేనా? అలాగే సోయా కీమా అనమాట. ఇది సోయా కీమా. మనం మటన్ కీమా అవన్నీ తిని ఉంటాం కదా, అలాగే సోయా కీమా చాలా బాగుంటుంది చపాతీతో, రైస్తో. ఓకేనా? అది కూడా సింపుల్ మెథడ్లో చాలా తక్కువ మసాలాలు పెట్టి మీకు చూపిస్తాను. ఓకేనా? నేను ఈరోజు అలాగే ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనము ఉల్లిపాయలు ఇవన్నీ అయితే టమాటీ ఇవన్నీ అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ కొట్టేస్తాం అనమాట. కొత్తిమీర అలాగే పుదీనా కూడా కట్ చేసుకొని ఉంచుకున్నాం. టమాటీలు, వెల్లుల్లి అలాగే అల్లము ఈ మూడు కలిపి మిక్సీ కొట్టేస్తాము. అలాగే ఉల్లిపాయలు కూడా మనం మిక్సీ కొట్టేసి రెడీగా అయితే చేసుకొని ఉంచుకోవాలి. అలాగే మనం సోయాబీన్స్కి అంటే మిల్ మేకర్ కోసం మరగబెట్టే నీటిలో వేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసాక చల్లటి నీటితో కడిగేసి దానికి నీట్గా శుభ్రంగా కడిగేయాలన్నమాట. కడిగేసిన తర్వాత అది శుభ్రంగా దాంట్లో ఉన్న వాటరు పిండిస్ అయితే మనం ఒక బౌల్లో అయితే తీసుకొని అలా కొంచెంసేపు ఉంచేయాలి. ఇది కూడా మనం మిక్సీ చేయాలన్నమాట. కానీ ఒకసారి మనము ఇలాగా మిక్సీ జార్లో వేసి ఆన్ చేసి ఆఫ్ చేసేయాలన్నమాట. అంతలో ఇవన్నీ ఆల్రెడీ మెత్తగా అయిపోయినాయి కాబట్టి ఒక్కసారికి మొత్తం అయితే పీసెస్లోన కట్ అయిపోతాయి, కీమా టైపు. ఓకేనా? టమాటీలో వెల్లుల్లి అల్లం వేసి అయితే మనం పేస్ట్ చేసుకున్నాం. అలాగే ఉల్లిపాయలు కూడా మనం పేస్ట్ చేసుకున్నాం. అలాగే కొత్తిమీర కట్ చేసుకున్నాం, పుదీనా కట్ చేసుకున్నాం. అలాగే మన ఇలాగైతే ఉండాలి ఫ్రెండ్స్. చూసారు కదా, చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ అయిపోవాలి. మరి మొత్తగా అయితే చేసేకంట పీసెస్లో కట్ చేసుకొని మనం అయితే రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఒక కళాయిలో ఆయిల్ తీసుకొని, ఓకేనా, మనకు కావాల్సినంత ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు అలాగే మన టమాటీలు అన్నీ ప్యూరీ చేసుకున్నాం కదా, ఇవన్నిటికైతే శుభ్రంగా ఫ్రై అయిన వరకు మనం అయితే ఫ్రై చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫుడ్ వ్లాగ్స్ అయితే వస్తున్నాయి. ముందుగా టెంపుల్ వ్లాగ్స్ అలాగే టూరిస్ట్ ప్లేసెస్ వ్లాగ్స్ కూడా నేను వేస్తాను. ఓకేనా? ఇంట్లో ఉన్నాను కాబట్టి ఫుడ్ వ్లాగ్స్ అయితే మీకు మంచి రెసిపీస్ అయితే చేసి చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి, ఇంకా మంచి కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడు ఈ ప్యూరీ ఉంది కదా, ఉల్లిపాయల ప్యూరీ శుభ్రంగా ఒక 10 నిమిషాలు మనం ఆపితే ఒక 5 నిమిషాలు అయితే ఇలాగ రెడీ అవుతుంది. అలాగే 10 నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి ఇలాగైతే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, అల్లము వెల్లుల్లి వేసుకొని, అల్లం అయితే మీరు కొంచెం తక్కువ వేయండి లేకపోతే చేదు వచ్చేస్తుంది. ఓకేనా? వెల్లుల్లి వేసుకోండి కొంచెం. ఇప్పుడు శుభ్రంగా ఇది కూడా ఒక 10 నిమిషాల వరకు అలా కలిపితే మనకి నీట్గా పచ్చివాసన అయితే పోతుంది. అల్లము వెల్లుల్లి ఇంకా టమాటీ పచ్చివాసన పోవాలన్నమాట ముందుగా. దాని తర్వాత ఆయిల్ అయితే పైకి రావాలి. అప్పటివరకు అయితే మనం వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసి అయితే ఉంచేయాలి. ఓకేనా? ఇంకా అలాగే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని అవి కూడా మనం పోసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదా, శుభ్రంగా ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ఒకటి మసాలాలు అయితే వేసుకుందాం. ఓకేనా? ముందుగా అయితే మనం కొంచెం జీరా పౌడరు, ఓకేనా, ఒక 1/2 స్పూను జీలకర్ర పౌడర్ అయితే వేసుకుందాం. దాని తర్వాత ఒక స్పూనున్నర మనం గరం మసాలా వేసుకుందాం. అలాగే ఒక 1/2 స్పూన్ మనం పసుపు వేసుకుందాం. అలాగే 2 స్పూన్లు మనం కారం పొడి వేసుకొని శుభ్రంగా అయితే మిక్స్ చేసి ఈ మసాలాలన్నీ మంచి ఫ్లేవర్ వచ్చిన వరకు, ఈ స్మెల్ వచ్చిన వరకు మనం అయితే శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? అలాగే ఇదంతా ఫ్రై చేసేటప్పుడే మనం ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ అయితే దీంట్లోనే వేసేయాలి. అప్పుడే మనకి ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఓకేనా? అడుగు పట్టకంట మనమైతే చూసుకోవాలి, లేకపోతే మాడిన వాసన వచ్చేస్తుంది. ఈ స్మెల్ మాత్రం టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పుదీనా అలాగే కట్ చేసుకున్న మనం కొత్తిమీర ఆ 2 కూడా వేసుకొని శుభ్రంగా మళ్ళీ మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట ఈ టైంలో. ఓకేనా? మీరు కావాలంటే మీరు వాటర్ వేసుకొని కొంచెంసేపు అది ఇచ్చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల కోసం వదిలేయండి. దాని తర్వాత లో ఫ్లేమ్లోన వదిలేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఇప్పుడు చేయాలి ఈ ఫ్రై అనేది, లేకపోతే మసాలాలు మాడిపోతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేసాం కదా, టమాటో ప్యూరీ ఆ గిన్నెలో కొంచెం ఉంటుంది కదా, టమాటో ప్యూరీ అంటుంటుంది ఇటు అటు, దాంట్లోనే కొంచెం వాటర్ వేసి శుభ్రంగా కలిపేసి ఆ వాటర్ అయితే వేసుకొని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మూత పెట్టి అలా వదిలేయాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. అప్పటి వరకు దీన్ని ఫ్లేవర్స్ అన్నీ కూడా, మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయి
మనకి మంచిగా అయితే కలిసిపోతుంది, మంచిగా అయితే బాయిల్ అయిపోతుంది అనమాట, పచ్చి వాసన ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లో ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఓకేనా, వాటర్ వేసుకొని అంటే అడుగు పడకుండా మనం చూసుకుంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కావాల్సినంత ఉప్పు కూడా వేసుకొని శుభ్రం కలిపేసుకుందాం. దీని తర్వాత మనం కరెక్ట్గా 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వదిలేస్తాము. వదిలేస్తే ఏమంటే మనకి శుభ్రంగా ఇదైతే బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసాం కదా, అదైతే శుభ్రంగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు 10 మినిట్స్ అయింది కదా, చూడండి ఆయిల్ మొత్తం కూడా పైకి అయితే వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు మనం మన మిల్ మేకర్లు ఉన్నాయి కదా, ప్యూరీ చేసుకున్నాం, అది కూడా అంటే చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ అయిపోద్ది. ఎక్కువ మిక్సీ చేయకుండా ఒకసారి ఇలా ఆన్ చేసి ఆఫ్ చేశాను అనుకోండి, మిక్సర్ జార్లో వేసి అది కరెక్ట్గా అయితే ఉంటుంది. ఓకేనా, పెద్ద పెద్ద గుండిపోయినా పర్వాలేదు, ఇంకా బాగుంటుంది అనమాట మన పొరాటాలతో తినడానికి. పొరాటా అయినా, చపాతీ అయినా, పూరి అయినా, దేంతోనైనా మీరు ఇది టేస్ట్ చేయొచ్చు. దీంట్లోనే మీరు కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. ఎవరికి చికెన్ స్మెల్ కావాలి అంటే చికెన్ మసాలా అయితే మీరు వేసుకోవచ్చు. ఓకేనా, శుభ్రంగా అంతా అయిపోయాక మనం ఈ మిల్ మేకర్ది పీసెస్ వేసి శుభ్రంగా అయితే కలిపేసుకుందాం. ఇది కలిపేసినాక మనము ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో అలాగ మూత పెట్టి ఉంచేయాలన్నమాట. ఎందుకంటే మనం ఇవన్నీ ఐటమ్స్ వేస్తున్నాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే టొమాటో ప్యూరీ, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు అవన్నీ కూడా మనకి ఈ మిల్ మేకర్లకి శుభ్రంగా పీల్చి అది ఉండాలి అంటే. ఓకేనా, చూడండి అంత మంచి స్ట్రక్చర్ అయితే వచ్చింది. ఇలాగ రావాలన్నమాట. మనం కీమా చేసుకుంటాం కదా, మటన్ కీమా, అవన్నీ అలాగే ఇలాగే ఉంటుంది అనమాట చూడడానికి. కానీ దాంట్లో మనం ఇంకా కొంచెం మసాలాలు ఎక్కువ వేస్తాం. చికెన్ మసాలా పడుతుంది, లేకపోతే మటన్ మసాలా, అలాగే గరం మసాలా, ఇవన్నీ కూడా ఎక్కువ, అలాగే కారం కూడా మనం ఎక్కువ వేస్తాము. అందుకే మనకి అది కొంచెం రెడ్డిష్ కలర్లో అయితే కనిపిస్తుంది. చాలా నేనైతే ట్రై చేసి చాలా మంచి రెసిపీ ఫ్రెండ్స్, ఇది కూడా మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకేనా, అల్లం అయితే తక్కువ వేసుకోండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. దీంట్లోనే మనం పచ్చి బఠానీలు ఉంటాయి కదా, పచ్చ బఠానీలు, అవైతే వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ వ్లాగ్లో మీకు మంచి మంచి రెసిపీస్ ఇంకా మీకైతే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బయటికి వెళ్ళడం అవడం లేదు, నాకు కుదరడం లేదు. అందుకని టెంపుల్ వ్లాగ్స్, అలాగే మీకు టూరిస్ట్ ప్లేసెస్ అయితే నేను చూపించలేకపోతున్నాను. ఇప్పుడు ఫుడ్ వ్లాగ్స్ చేస్తున్నాను కదా, మీరు దీంతో అంటే కొంచెం సపోర్ట్ చేయండి, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీలు చేసుకొని దాంతో అయితే తిని మీకు చెప్తాను ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఒక్కొక్క పీస్ అది చపాతీ దాంట్లో పెట్టి కూరలో అది తింటుంటే, సోయా కీమా వెజ్ అనమాట, ఇది వెజ్ సోయా కీమా అంటారు దీనికి కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, తింటుంటే ఎంత అద్భుతంగా ఉందో. అలాగే దీంతో మనం దోసకాయ ఉంటుంది కదా, కీరా దోసకాయ, అది కట్ చేసుకొని తింటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నచ్చిన రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మంచి మంచి వ్లాగ్స్ అయితే ముందుగా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.